ఆగుతున్నారు కావచ్చు. కానీ ఖచ్చితంగా పాఠశాలలు పునఃప్రారంభ ఫిట్నెస్ లేని బస్సు రోడ్డుపై ఎక్కితే ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఒక సున్నితమైన అంశం. ఫిట్నెస్ కావచ్చు, అకాడమిక్ యొక్క మేనేజ్మెంట్ అంతా ఒక చూస్తారు, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అంతా ఆ సమన్వయం లేకపోవడం వల్ల ఏమైందంటే పాపం వాళ్ళకు తెలుసో తెలియకనో ఆ ఫిట్నెస్ బస్సు ఫిట్నెస్ అయిందా లేదా అని చూడడం అనేది మర్చిపోతారు. ఈ లోపల బస్సులు స్టార్ట్ అయ్యి బస్సు రోడ్డు మీద ఎక్కుతుంది. రోడ్డు మీద అటువంటి బండి ఎందుకంటే ఆర్టీఓ ఆఫీస్కి వస్తే దానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయని చెప్పి కండిషన్స్ ఏ విధంగా ఉండాలి, మైనర్ రిపేర్స్ ఏ విధంగా ఉన్నాయని మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చూసి ఇవన్నీ చేయించుకొని రండి. బ్రేక్ కండిషన్ లేకపోతే బ్రేక్ ఎలా ఉంది, తర్వాత వాహన కండిషన్ ఎలా ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వము ఒక జీవో కూడా దీని మీద ఒక జీవో కూడా ఉంది. దీన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. దీని ప్రకారం ఖచ్చితంగా 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితులలో డ్రైవింగ్ చేయడానికి. ఎందుకంటే మీకు తెలుసు కంటి చూపు మందగిస్తారు, తర్వాత వాళ్ళ షుగరు, బీపీ, హార్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులలో అక్కడ సడన్గా ఒక బస్సు నడిపించినప్పుడు ఏదైనా జరగడం జరిగిందంటే 50, ఎందుకంటే ఆ బస్సు డ్రైవర్ అనే వ్యక్తి ఒక 50 మంది ప్రాణాలకు ఒక బాధ్యత వహించే వ్యక్తి. కాబట్టి నేను ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ ఏంటంటే నాకు మధ్యలో జరగకూడదు జరిగింది అనుకోండి, 50 మంది ప్రాణాలకు ఆయన బాధ్యులు మాత్రమే కాదు, ఆయన మాత్రమే కాదు, విద్యాసంస్థలు 50 మంది. నేను ఒక్కటే విషయం, డ్రైవర్లకు కూడా ఒక హెల్త్ చెకప్ పెట్టించాను. డ్రైవర్లకు హెల్త్ చెకప్, ఎందుకంటే ఇది గైడ్లైన్స్లో కూడా ఒక భాగమే. ఆ కంటి చూపు, ముఖ్యంగా కంటి చూపు అనేది చాలా ఇంపార్టెంట్. బస్సులు నడిపించారు వేరే విధంగా ఉపయోగపడతారు స్కూళ్ళు అని వేరే విధంగా. అయితే ఇంతకుముందు అదే అంటున్నాను, మనం ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉన్న రవాణా శాఖ అధికారులు కూడా ఏంటంటే మీరు ఈ యాజ్ ఫర్ యాజ్ ఈ స్కూల్ చిల్డ్రన్ సేఫ్టీ వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావాలి. ఏదో చూడండి వెళ్దాము ఏమవుతుంది అని కాదు. ఎందుకంటే బస్సు అనేది చాలా ఇంపార్టెంట్. బస్సులు మాత్రమే కాదు, విద్యార్థులను తరలించే ఏ వాహనమైనా, అటు ఆటో రిక్షాలు కావచ్చు, ఓమ్ని బస్సులు కావచ్చు, ఓవర్ రోడ్తో నేను ఇంతకుముందు అదే చెప్తున్నాను. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో మనం కొంచెం ఆలోచించాలి. తన కుమార్తెను ఒక ఆటో రిక్షాలో 10 మందిని ఎక్కించి ఆటో రిక్షాలో తన కూతురు అని తెలిసి కూడా వాళ్ళని పంపిస్తారు. కనీసం ఒక 2 రూపాయలు ఎక్కువ పెడితే ఇంకో ఆటో రిక్షాలో నలుగురిని ఆటో రిక్షాలో పంపించాలనే ఇది ఉండదు. ఆ 10 మంది ఎందుకంటే ఇంటీరియర్లో ఎక్కడో ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే మాకు ఉన్నటువంటి దీనికి ఎవ్రీడే చెకింగ్ చేసే పరిస్థితి ఉండదు. ఒకరోజు అక్కడ చెకింగ్ చేసి సీజ్ చేసినా సాయంత్రం వరకు తెల్లారో రిలీజ్ చేసేసుకుంటాం. ఈ లోపల ఏమైపోతుంది, మళ్ళీ ఏదైనా జరగకూడదు జరిగిందనుకోండి, 10 మంది ప్రయాణించే విద్యార్థులు ఆటో రిక్షా పోతా 10 గాయాలు లేకపోతే 2 ఇట్లాంటి చేస్తారు. మళ్ళీ ఏమైపోతుంది, మళ్ళీ రవాణా శాఖలో లేకపోతే ఇంకోటి. నేను ఇంకా ఆ తల్లిదండ్రుల గురించి ఎవరు మాట్లాడారు, నా బాధ అది. ఆ తల్లిదండ్రులు మరి ఆ 10 మంది 14 మందిని ఎక్కించే ఆటో రిక్షాలో నా కొడుకు నా కూతురు కూడా నేను ఎక్కించాను, అది నా బాధ్యత అని చెప్పేసి వాళ్ళు ఎవరు కనీసం ఆలోచించారు. వాళ్ళ గురించి మన మీడియా మిత్రులు కావచ్చు, లేకపోతే సమాజం కూడా వాళ్ళను ఎవరేమని పరిస్థితి. కాబట్టి నేను ఈ సందర్భంగా ఏంటంటే ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. ఈ రోడ్ సేఫ్టీ అన్నది అందరి రెస్పాన్సిబిలిటీ. ఈ రోడ్ సేఫ్టీలో ముఖ్యంగా ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. మన ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా సందర్భోచితము. చాలా రాష్ట్రం ఇటీవలనే గుడ్ సమారిటన్ అని మంచి ఒక 25,000 రూపాయలు, అంటే ప్రమాదంలో అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే ఆ క్షతగాత్రుని హాస్పిటల్కి తరలించే ఎవరైతే కోరుకుంటారో వారికి 25,000 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ సిఫారసు చేస్తే రాష్ట్ర ప్రభుత్వము 25,000 రూపాయలు వారికి మొన్నటి వరకు 5,000 ఉండేది. గత నెలలోనే ఈ మార్గదర్శకాలు సవరించబడ్డాయి. 25,000 రూపాయలు వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గత 10 రోజుల క్రితమే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అని 1,50,000 రూపాయల వరకు మరియు 7 రోజుల వరకు ఆ ఇంపానల్, అంటే మొన్ననే గత వారం రోజుల కిందనే ఇది వచ్చింది. దాని మీద ఇంకా గైడ్లైన్స్ రావాల్సింది. దానిలో భాగంగా మన డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒక చొరవ తీసుకొని రోడ్ సేఫ్టీ నోడల్ ఏజెన్సీగా ఎంపానల్ ముందు డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ను
ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్ యాక్సిడెంట్ కాగానే ఆ నియర్ బై నాకు ఎందుకంటే గోల్డెన్ అవర్ ఆ 1 అవర్లో ఎవరైతే చికిత్స జరుగుతుందో ఆ విధంగా చాలా మటుకు 60-70% మరణాలు మనం ఆ విధంగా నివారించవచ్చు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా రోడ్ సేఫ్టీ, రోడ్ యాక్సిడెంట్స్ రాను రాను రోడ్డు యాక్సిడెంట్ అంటే ఒక కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య కన్నా ఒక వ్యాధుల వల్ల మరణించిన వారి సంఖ్య కన్నా రోడ్డు యాక్సిడెంట్ వల్ల మరణించే వారి సంఖ్య పెరుగుతుండడం అన్నది మనందరికీ ఆందోళన కలిగించే అంశం. కాబట్టి ఈ రోడ్డు యాక్సిడెంట్ నివారించడంలో భాగంగా మనము మీకు తెలుసు గత జనవరి మాసంలో విస్తృతమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది. నేను కూడా ఆ ఊళ్ళో జరిగిన సదస్సులో కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ రోడ్డు యాక్సిడెంట్స్ సంబంధించిన దాంట్లో భాగంగా ఏ చిన్న ప్రమాదం జరిగినా ముఖ్యంగా ఏంటంటే ఈ సందర్భంగా మానవ తప్పిదాలు 80% సర్వేలో తేలింది ఏంటంటే ఈ 80% మరణాలు మానవ తప్పిదాలు డ్రైవర్ తప్పిదాలు. అది అతివేగం కావచ్చు, హెల్మెట్ ధరించకపోవడం కావచ్చు, సెల్ ఫోన్ తోని వాహనం నడపడం కావచ్చు, తాగి వాహనం నడపడం కావచ్చు. ఈ విధంగా కాబట్టి మనం సమాజంలో ఉన్నప్పుడు అందరిలో ఇప్పుడు రీసెంట్గా మీకు తెలుసు మైనర్లు వాహనాన్ని నడిపితే ఖచ్చితంగా ఆ మైనర్లకు వాహనాన్ని రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయడంతో పాటు ఆ పిల్లల తల్లిదండ్రులను కోర్టుకు పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చట్టాలు ఎన్ని చేసినప్పటికీ కూడా మనలో అనేది మార్పు రావాలి. అందుకే అవగాహన కలిగించాలనే ఉద్దేశంతోనే కూడా అవగాహన 4 E's అటు ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్ అంటే వివిధ శాఖల సమన్వయం, ఎమర్జెన్సీ కేర్ వీటి ద్వారా మనం వీటిని రోడ్ యాక్సిడెంట్స్ నివారించవచ్చు. దాంట్లో భాగంగా అందులో ఒక పార్ట్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్. ఆ రోడ్డు యాక్సిడెంట్ అన్న బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో ఈ స్కూల్ పిల్లలు స్కూల్ బస్సు అనేది ఒక పార్ట్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా మటుకు మా డేటాలో తెలియదు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను 780 బస్సులు అని చెప్పేసి 590 చేసుకోలేదు. ఇంకో నెల 2 నెలల అయిన తర్వాత కూడా జూన్ 2nd వీక్ అయినా ఒక 200 ఫిట్ జూన్ 15వ తారీఖు నాడు 200 అట్లా కనబడుతుంది. 200 అట్లా కనబడగానే ఓటు జరుగుతారు. ఫిట్నెస్ ఎంత ఎంతో చెప్పండి, 2 మిలియన్ 200 300 చెప్పండి. ఫిట్నెస్ బస్సులు అని రాస్తారు కామన్. ఎందుకంటే ఆ 200ది మీరు స్క్రాప్ చేసుకుని ఉంటారు, డాటాగా కనబడుతుంది. ఇప్పుడు ఏమైపోయింది 200 మనం కూడా పంపించి డాటా కనబడగానే మనం 200 పెట్టారు. అది అంటే నేను ఇక్కడ మీడియా మిత్రులు కాబట్టి చెప్తున్నాను. అది స్టేట్ వైడ్ వచ్చేసరికి అంటే ఏమైంది మీ నిజామాబాద్ 200, కామారెడ్డి 100, ఉపాధి 200 అయితే ఒక 10,000 బస్సులు అట్లా 10,000 బస్సులకి ఫిట్నెస్ చేసుకోండి ఆ ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే నా రిక్వెస్ట్ చాలా తక్కువ నెంబర్ ఉంది, 780 అంటే 590 ఉంది. కాబట్టి మీరు మండల వారీగా డివైడ్ చేసి మండల వారీగా డివైడ్ చేసి 7,000 ఇచ్చి ఒక జూన్ 1st అయినా వెంటనే ఇంకా అంటే బస్సు ఇంకోటి నేను గమనించిన ఏంటంటే హైదరాబాద్లో స్కూల్ మేనేజ్మెంట్ ఒకరు ఉంటారు, వెహికల్ మేనేజ్మెంట్ ఒకరు ఇచ్చారు. దయచేసి థర్డ్ పార్టీ ఇచ్చేసారు. ఏ ట్రాన్స్పోర్ట్ అంటే ఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్. అసలు వాళ్ళకి తెలియదు బస్సు వీడు పొద్దున లేదని వీడు కౌంటింగ్ పెట్టుకుంటాడు, ఫీజు కరెక్ట్ చేసుకుంటాడు తప్ప బస్సు ఏంటంటే మాకు సంబంధం లేదంటే మాట్లాడతారు, థర్డ్ పార్టీ ఇచ్చేస్తారు. అది తప్పు. మీ పేరు ఉంటుంది, మీరు థర్డ్ పార్టీ అగ్రిమెంట్ చేసినా అలా ఉండేది మీ స్కూల్ XYZ స్కూల్ అని ఉంటుంది. కాబట్టి మీరే బాధ్యత. అందుకే మేము విద్యాసంస్థల యాజమాన్యాలను ప్రతి దగ్గర ఇక్కడే కాదు, మేము రేపు హైదరాబాద్లో మోస్ట్లీ నెలాఖరుకు పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం ఓన్లీ యాజమాన్యాలతో డ్రైవర్ల పాపం ఏది వాళ్ళకి చెప్తాం వాళ్ళకి తింటారు వెళ్ళిపోతాయి. యాజమాన్యాలకు ఏంటంటే బస్సుకు సంబంధించిన మేనేజ్మెంట్ అనేది ఒక సపరేట్గా డీల్ చేయండి, ఎప్పటికప్పుడు. ఇంకో బాధకర విషయం ఏంటంటే డ్రైవరు లేదనుకోండి ఏం చేస్తున్నారు తెలుసా, క్లియర్ పంపించేస్తారు. డ్రైవర్ వెళ్ళిపోయాడనుకో అదే నేను ఎక్స్పీరియన్స్ మాకు ఉన్నది చెప్తున్నా. అట్లా యాక్సిడెంట్ అయిన సందర్భాలు లేవు. మొన్న హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ ఒక యాక్సిడెంట్ వాటికి సరిగా బండి పార్క్ చేసే పరిస్థితి లేక అదేంటంటే ఏమైందంటే వీడు అంటాడు నేను నడిపేయగలుగుతా, ఇప్పుడు ఎట్లుంటుంది నడిపిస్తున్నా పిల్లలతో ఆటలు తిరగడం కాదు కదా. అట్లాంటి ప్రొఫెషన్ ఉండాలి వాడి డ్రైవింగ్ లైసెన్స్. ముఖ్యంగా ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్. నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు స్కూల్ బస్సు ఫిట్నెస్ వచ్చినప్పుడు కరస్పాండెన్స్ డ్రైవర్ కూడా కావాలి మనకు.
డ్రైవర్స్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అవంతా కూడా మనకి డీటెయిల్స్ ఉండాలి. రేపు నాడు ఇంకొకటి ఏమైందంటే ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నా కూడా మనకు డ్రైవర్ సిస్టమ్ ఉంటుంది. మీరు కూడా ఏంటంటే ఖచ్చితంగా 10 కంటే ఎక్కువ బస్సులు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా కొంచెం స్పేర్లో కూడా డ్రైవర్లను కూడా పెట్టుకోవాలి. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే బడి బస్సు నిర్వహణ బాధ్యత సంవత్సరాంతం యాజమాన్యాలది. ఎందుకు చెప్తున్నానంటే రేపో ఎల్లుండో ఒక వారం రోజుల్లో 15 రోజుల్లో 20 రోజుల్లో ఆర్టీఐ డిపార్ట్మెంట్ చెకింగ్ చేస్తుంది. మీరు గమనించండి, ఇక్కడ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే జూన్ 12 స్కూల్స్ ఓపెన్ అయింది. ఇంటికి వెళ్ళి ఆ బాబుని పంపిస్తారు. పంపించిన తర్వాత మధ్యలో మనం ఆపుతాం. అదొక అర్ధగంట లేదు. స్కూల్ 8:30 స్టార్ట్ అవుతుంది, 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. స్కూల్కి పోయి టైం చేయడం, రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికి 4 గంటలకు చేరాలి, 4:30 అవుతుంది. తల్లిదండ్రులు కంగారు పడతారు. లాస్ట్ ఏమైంది డిపార్ట్మెంట్ అని చెప్పుకుంటారు. ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్. సరే 1 రోజు 2 రోజులు 3వ రోజు వచ్చేసరికి వెళ్ళక ప్రతిసారి అంటే ఇక్కడ నేను ఏమంటున్నా ప్రాక్టికల్గా పిల్లల్ని అక్కడ పెట్టుకొని మనం ఎక్కడో ఆ రోడ్డు మీద ఉండేసేసి వాళ్ళని పిలిపించేసేసి వాళ్ళ డాక్యుమెంట్ తీసుకొచ్చేసి వెరిఫై చేసి బస్ ఎక్కి చేసారంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తల్లిదండ్రులు ఆందోళన. ప్రాక్టికల్గా నేను ఏమంటున్నానంటే సంవత్సరాంతంలో కూడా రెగ్యులర్గా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇలా మీరు ఒక డ్రైవర్ పేరు ఇస్తారు, రేపు ఇంకో డ్రైవర్ మారుస్తారు. అది ఎవరి బాధ్యత? రేపు డ్రైవర్ ఏదైనా జరగకూడదు జరిగి ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో ఎవరిని బాధ్యత? అందుకే నేను ఏమంటుంటే కరెస్పాండెంట్ డ్రైవర్ నేను పెట్టారనుకోండి, ఆ డ్రైవర్ కాక వేరేళ్ళు నడిపించి మంచిగా ఉంటే ఏం కాదు, యాక్సిడెంట్ అయిందనుకోండి వాళ్ళదే బాధ్యత. కాబట్టి ఇదంతా ఒక సమిష్టి కృషి. మా వంతు బాధ్యతగా నువ్వు ఖచ్చితంగా మేము బస్సులు మాత్రం ఎట్టి పరిస్థితులు కాంప్రమైజ్ కాకుండా ఫిట్నెస్ లేని బస్సు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫిట్నెస్ చేసే పరిస్థితి లేదు. మీరు కూడా మాకు సహకరించండి. మేము మిమ్మల్ని ఏ విధంగా అంటే టైం ఇవ్వమన్నా లేకపోతే ఇంకోటి ఇవ్వమన్నా ఇస్తాము. ఎప్పుడు జూన్ 12 వరకు. ఈరోజు బస్సు వచ్చింది, ఫిట్నెస్ బాగాలేదని చెప్పి మా 6 అంటారు. 2 రోజులు 3 రోజులు స్కూల్ స్టార్ట్ అయిన వరకు ఓకే. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మీరు మాత్రం కొంచెం ఈ కాంప్రమైజ్ మాత్రం ఎట్టే పరిస్థితుల్లో దయచేసి కాకండి అని చెప్పేసి. ఎందుకంటే ఇది చాలా అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశం. చాలా సంతోషంగా నేను ఇంతకుముందు వివేకానంద రెడ్డి గారు చెప్పినట్టు ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదంటే చాలా సంతోషం. అదే ఒక దాని ఏమంటే ఒక క్రమశిక్షణ ఇవ్వండి, ఒక డిసిప్లిన్ కానీ మీరు కొనసాగిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ విద్యా సంస్థల యాజమాన్యం పిలిచిన వెంటనే వచ్చినటువంటి వాళ్ళందరూ
12 నుంచి స్కూల్స్ మన పిల్లలకి ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో నేను నిజామాబాద్ స్కూల్ పిల్లల తల్లిదండ్రులకి, వాళ్ళ యాజమాన్యాలకి, స్కూల్ పిల్లల యాజమాన్యాలకి, స్కూల్ చదివే యాజమాన్యం అందరికీ కూడా మా రవాణా శాఖ తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, జూన్ 12 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈలోపు మీరందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బస్సు కండిషన్ని ఫిట్గా ఉంచుకోవాలి. దానికి రవాణా శాఖ ప్రతి సంవత్సరము జారీ చేసే ఫిట్నెస్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అది ఫస్ట్ భద్రతా నియమం మొదటిది. తర్వాత రెండోది ఏంటంటే, మీ పిల్లలు ఎటువంటి వాహనంలో వెళ్ళినా కానీ, స్కూల్ బస్సే కాకుండా స్కూల్ ఆటోలో వెళ్ళినా, లేకపోతే 2 వీలర్స్లోని మీరు ఇంటి దగ్గర నుంచి డ్రాప్ చేసినా, దయచేసి పరిమితికి మించి మీరు ఎటువంటి మీరు పిల్లల్ని కానీ పెడితే ఏవైనా యాక్సిడెంట్స్ అయితే అది చాలా ఇబ్బంది. స్కూల్ ఆటోల్లోని మనం నిజామాబాద్లో చాలా చూస్తున్నాం. స్కూల్ ఆటోల్లో పిల్లల్ని బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులదే. ఎందుకంటే మేము కేసులు రాస్తున్నాం, కానీ ప్రతిసారి ఏమవుతుందంటే తల్లిదండ్రులు రోజు మీ పిల్లల్ని మీరే ఆటో ఎక్కిస్తారు కాబట్టి మీ పిల్లోడు ఎక్కడ కూర్చుంటున్నాడు, ఆటో కండిషన్ ఏంటి, ఆటో డ్రైవర్ అన్న కండిషన్ ఏంటి, స్కూల్ బ్యాగులు ఎక్కడ పెడుతున్నారు, మీ పిల్లోడు ఎక్కడ, డ్రైవర్ అన్న పక్కన కూర్చుంటున్నాడా లేకపోతే ఆ రాడ్ మీద కూర్చుంటున్నాడు ఎక్కడని ఆ బాధ్యత ఖచ్చితంగా మా పైన ఎంత ఉందో మీ పైన కూడా అంతే ఉంది. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా పీటీఎం మీటింగ్స్లోని మీరు ఇలాంటి వాటిని డిస్కస్ చేయాలి. రహదారి భద్రత మా ఒక్కరిదే కాదు, మనందరి బాధ్యత. అలానే స్కూల్ యాజమాన్యాలకు మా విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా మన దగ్గర దాదాపుగా 600 వెహికల్స్ ఇంకా వితౌట్ ఫిట్నెస్ కనిపిస్తున్నాయి. జూన్ 12 లోపు మీరందరూ కూడా అవన్నీ ఫిట్నెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఫిట్నెస్ కంప్లీట్ చేసుకుంటేనే కానీ మీరు బండి రోడ్డు మీదకి తీసుకురావద్దు. అలానే స్కూల్ బస్సుల్లో కూడా ఎటువంటి పరిమితికి మించి మీరు పిల్లల్ని వెళ్ళొద్దు. స్కూల్ బస్సుల్లో మెయింటైన్ చేయవలసిన డ్రైవరు మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్నే మీరు స్కూల్ బస్సుల్ని తీసుకెళ్లేలాగా ఉండాలి. అలానే అటెండెంట్ కంపల్సరీ. చిన్నపిల్లలు ఉన్న దగ్గర వాళ్ళు సరిగ్గా రోడ్డు క్రాస్ చేయలేరు, లేకపోతే బస్సు ఆగిన వెంటనే వెనక్కి పరిగెత్తుతారు. కాబట్టి స్కూల్ బస్సుల యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో అటెండెంట్కి కూడా మీరు ఖచ్చితంగా డ్రైవర్తో పాటు శిక్షణ కల్పించాల్సిందే. డ్రైవర్తో పాటు శిక్షణ కల్పిస్తే వాళ్ళు పిల్లల్ని రోడ్డు క్రాస్ చేయాల్సిన అవసరం ఉండేటప్పుడు అటెండెంట్ ఇటు నుంచి అటు వెళ్ళి పిల్లల్ని డ్రాప్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. లేకపోతే పిల్లలు ప్రమాదాల బారిన పడతారు. అలానే బస్సులో మెయింటైన్ చేయాల్సిన ఫిట్నెస్కి సంబంధించి బ్రేకింగ్ సిస్టమ్ కానీ, క్లచ్ సిస్టమ్ కానీ, అలానే విండ్షీల్డ్స్ ఏమైనా ఉంటే వాటికి ఏమైనా మీరు రిపేర్ చేయించుకోవడం కానీ, తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్ మెయింటైన్ చేయడం కానీ, అలానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ మెయింటైన్ చేయడమే కాదు దానికి ఎట్లా యూజ్ చేయాలి అనేది అటెండెంట్కి, డ్రైవర్కి కూడా వాళ్ళు ప్రమాదం జరిగినప్పుడు స్పాట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించాలి. అలానే స్టెప్స్ కూడా ఉండాలి. స్టెప్ ఎంత ఉండాలి అనేది కూడా మన రవాణా శాఖ నిబంధనలో క్లియర్గా ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా స్కూల్ యాజమాన్యాలు ఈ నిబంధనలన్నీ పాటించి జూన్ 11వ తారీఖు లోపు అందరూ ఫిట్నెస్లు కంప్లీట్ చేసుకొని జూన్ 12కి ఖచ్చితంగా ఫిట్నెస్ ఉన్న బస్సులనే రోడ్డుపైకి తీసుకురావాలని, లేని పక్షంలో రవాణా శాఖ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. ప్రతి సంవత్సరము మేము చెప్తూనే ఉన్నాము, అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు రేపు కూడా మన డ్రైవర్ అందరికీ కూడా డ్రైవర్ రిఫ్రెషల్ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా డ్రైవింగ్ చేయాలి, పిల్లల్ని దించేటప్పుడు ఎలా ఉండాలి, అందరికీ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. రవాణా శాఖతో పాటు యాజమాన్యాలు, పేరెంట్స్, మీడియా బాధ్యత గల ప్రతి ఒక్కరూ ఇందులో ఉంటే మనము రోడ్ యాక్సిడెంట్ని నివారించగలుగుతాం.